హలో గైస్, డిసెంబర్ 31 తేదీలోపు మీ ఆధార్ కార్డుకి ఈమెయిల్ ఐడి లింకప్ అని చేసుకోవాలి. ఎందుకో తెలుసుకుందాం రండి. ఆధార్ కార్డుకి ఈమెయిల్ ఐడి లింకప్ చేసుకోవాలంటే డిసెంబర్ 31 తేదీలోపు పెట్టుకోవాలంటే ఫ్రీగా చేసుకోవచ్చు. డిసెంబర్ 31 తేదీ తర్వాత అయితే చార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీరే మీ మొబైల్లో ఆధార్ యాప్ ద్వారా అయితే ఫ్రీగా ఆధార్ కార్డుకి ఈమెయిల్ ఐడి అనేది లింకప్ అనేది చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో డీటెయిల్గా మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ముందుగా మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో వచ్చేసి మీరు ఆధార్ అని టైప్ చేయండి. ఈ విధంగా మీరు ఇక్కడ ఆధార్ అని టైప్ చేయండి. ఆధార్ అని టైప్ చేసిన తర్వాత జస్ట్ మీరు సెర్చ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఫస్ట్ యాప్ వస్తుంది చూడండి ఆధార్కి సంబంధించి, ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే మీకు యాప్ అనేది ఇన్స్టాల్ అనేది అవుతుంది. ఆధార్ యాప్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత జస్ట్ మీరు ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆధార్ యాప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఆధార్ యాప్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా తెస్తుంది. వచ్చిన తర్వాత పర్మిషన్స్ నీడెడ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత కింద మీకు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఈ విధంగా తెస్తుంది. అలో ఆధార్ టు టేక్ పిక్చర్స్ అండ్ రికార్డ్ వీడియో అని వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ మీరు వైల్ యూజింగ్ ద యాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అలో ఆధార్ టు సెండ్ యువర్ నోటిఫికేషన్స్ అని వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ మీరు అలో మీద క్లిక్ చేయండి. అలో మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫోన్ కాల్స్ అని అలో చేయండి. ఇక్కడ మీరు అన్ని పర్మిషన్స్ అనేది అలో అయితే చేయండి. ఈ విధంగా అలో మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. వెల్కమ్ టు ది న్యూ ఎరా ఆఫ్ డిజిటల్ ఐడెంటిటీ అని వస్తుంది. వచ్చిన తర్వాత కింద మీకు బిగిన్ జర్నీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు బిగిన్ జర్నీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ టు రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు రిజిస్టర్ విత్ జస్ట్ 3 స్టెప్స్ అని వచ్చి కింద మీకు ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని ఉంటుంది. జస్ట్ మీరు ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేయండి. ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ ఎంటర్ ఆధార్ నెంబర్ దగ్గర మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ప్రైవసీ పాలసీ అని వచ్చి కింద మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. కింద మీకు ఐ హ్యావ్ రీడ్ ద అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ప్రైవసీ పాలసీ దగ్గర మీరు బాక్స్లో టిక్ మార్క్ అనేది ఇవ్వండి. ఇక్కడ బాక్స్లో మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చిన తర్వాత జస్ట్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ సిమ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీ సిమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ మొబైల్లో ఏ సిమ్ అనేది ఉందో ఆ సిమ్ కార్డ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ టు సెండ్ ఎస్ఎంఎస్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ టు సెండ్ ఎస్ఎంఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్ అప్ అని వచ్చి సెండింగ్ వెరిఫికేషన్ ఎస్ఎంఎస్ సక్సెస్ అని వస్తుంది. వెరిఫైయింగ్ మొబైల్ నెంబర్ దగ్గర మీకు ప్లీజ్ బటన్ వచ్చి మీకు తర్వాత మీకు సక్సెస్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీకు లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఫేస్ అథెంటికేషన్ ఈజీలీ అని వస్తుంది. వచ్చిన తర్వాత కింద మీకు స్టార్ట్ ఫేస్ అథెంటికేషన్ అని ఉంటుంది. జస్ట్ మీరు స్టార్ట్ ఫేస్ అథెంటికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫేస్ అథెంటికేషన్ స్టెప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ సర్కిల్లో మీ ఫేస్ అనేది పెట్టండి. ఫేస్ అనేది పెట్టి మీరు ఫేస్ వెరిఫికేషన్ అనేది చేయండి. ఫేస్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఫేస్ అథెంటికేట్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీకు లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత వీఆర్ గెట్టింగ్ యువర్ ఆధార్ రెడీ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఫెటిజింగ్ డీటెయిల్స్ సక్సెస్ అని వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మీ పేరు అయితే వస్తుంది. మీ పేరు వచ్చి స్టెప్ ఇన్ టు ద న్యూ ఇయర్ ఆఫ్ సెక్యూర్ డిజిటల్ ఐడెంటిటీ అని వస్తుంది. వచ్చిన తర్వాత కింద మీకు సెట్ యాప్ పిన్ అని వస్తుంది. వచ్చిన కంటిన్యూ టు సెట్ పిన్ అని వస్తుంది. జస్ట్ మీరు కంటిన్యూ టు సెట్ పిన్ మీద క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ అని వస్తుంది. ఆధార్ యాప్కి అయితే మీరు ఒక సెక్యూరిటీ పిన్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 6 డిజిట్స్తో మీరు ఒక సెక్యూరిటీ పిన్ అయితే క్రియేట్ చేసుకోండి. ఎంటర్ ది 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ దగ్గర మీరు పిన్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కింద రీఎంటర్ పిన్ దగ్గర మళ్ళీ అదే పిన్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ పిన్ అనేది మీరు ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు కింద కన్ఫర్మ్ పిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. కన్ఫర్మ్ పిన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఎనబుల్ ఫోన్ బయోమెట్రిక్స్ అని వస్తుంది. వచ్చిన కింద మీకు యూజ్ ఓన్లీ పిన్ అని ఉంటుంది. జస్ట్ మీరు యూజ్ ఓన్లీ పిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అనేది అవుతుంది. ఈ విధంగా మీరు ఆధార్ యాప్లో రిజిస్టర్ అయిన తర్వాత ఈ విధంగా మీకు యాప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మీకు మీ ఆధార్ కార్డ్ అయితే వస్తుంది. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత కింద మీకు సర్వీసెస్ ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి. జస్ట్ మీరు సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. సర్వీసెస్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు సర్వీసెస్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అప్డేటు, అడ్రస్ అప్డేటు, ఈమెయిల్ ఐడి అండ్ అప్డేట్ అని వస్తుంది. అలాగే మీకు ఫ్యామిలీ మెంబర్ రిక్వెస్ట్ అని వస్తుంది. జస్ట్ మీరు ఈమెయిల్ ఐడి అండ్ అప్డేట్ మీద క్లిక్ చేయండి. ఈమెయిల్ ఐడి అండ్ అప్డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ప్రజెంట్ మీ ఆధార్ కార్డుకి ఏ ఈమెయిల్ ఐడి కూడా ఒకవేళ లింక్ లేకుంటే ఇక్కడ నాట్ లింక్డ్ అని చూపిస్తుంది. ఒకవేళ లింక్ అయ్యి ఉంటే ఇక్కడ మీకు లింక్డ్ అని చూపించి మీకు ఈమెయిల్ ఐడి అని చూపిస్తుంది. కింద చూడండి 15 డేస్ ప్రాసెసింగ్ టైము, అలాగే 0 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ అని ఉంటుంది. కింద వచ్చేసి మీకు స్టెప్స్ అయితే ఉంటాయి. దిస్ విల్ బి టేక్ అబౌట్ 5 మినిట్స్. వెరిఫై న్యూ ఈమెయిల్ విత్ ఓటీపీ, అలాగే ఫేస్ అథెంటికేషన్. ఈ 2 స్టెప్స్ అని మీరు కంప్లీట్ చేస్తే మీకు ఈమెయిల్ ఐడి అనేది అప్డేట్ అనేది అవుతుంది. ఇక్కడ మాత్రం మీకు ప్రాసెసింగ్ టైం అనేది 15 డేస్ అయితే చూపిస్తుంది. మీకు యాక్చువల్గా అయితే 24 అవర్స్లోనే మీకు ఈమెయిల్ ఐడి లింక్ అనేది అవుతుంది. తర్వాత కింద మీకు కంటిన్యూ టు అప్డేట్ ఈమెయిల్ ఐడి ఉంటుంది. జస్ట్ మీరు కంటిన్యూ టు అప్డేట్ ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత వెరిఫై న్యూ ఈమెయిల్ అడ్రస్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక కింద ఎంటర్ న్యూ ఈమెయిల్ దగ్గర బాక్స్లో అయితే మీరు మీ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి.
సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీ ఈమెయిల్ ఐడికి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఈమెయిల్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. వెరిఫై ఈమెయిల్ తర్వాత మీకు రివ్యూ డీటెయిల్స్ అని వచ్చి ఇక్కడ మీకు కరెంట్ ఈమెయిల్ దగ్గర మీకు ఒకవేళ మీరు ఆల్రెడీ ఏదైనా ఈమెయిల్ ఐడి కానీ లింకప్ చేసుకుని ఉంటే మీకు ఆ ఈమెయిల్ ఐడి చూపిస్తుంది. అలాగే కింద మీకు న్యూ ఈమెయిల్ దగ్గర ప్రజెంట్ మీరు కొత్తగా లింకప్ చేస్తున్న ఈమెయిల్ ఐడిని చూపిస్తుంది. కంటిన్యూ టు ఫేస్ అథెంటికేషన్ అని ఉంటుంది. జస్ట్ మీరు కంటిన్యూ టు ఫేస్ అథెంటికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు న్యూ ఈమెయిల్ ఓటీపీ వెరిఫైడ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత కింద ఫేస్ అథెంటికేట్ అని ఉంటుంది. జస్ట్ ఫేస్ అథెంటికేట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సర్కిల్లో మళ్ళీ మీ ఫేస్ పెట్టి మీరు ఫేస్ వెరిఫికేషన్ చేయండి. ఫేస్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఫేస్ అథెంటికేట్ అని వస్తుంది. సబ్మిట్ రిక్వెస్ట్ అని వస్తుంది. కింద మీకు సబ్మిట్ రిక్వెస్ట్ అని ఉంటుంది. జస్ట్ మీరు సబ్మిట్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అనేది అవుతుంది. సబ్మిట్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అమౌంట్ పేడ్ దగ్గర 0, అలాగే డేట్ అండ్ టైం దగ్గర డేట్ అండ్ టైము, ఇన్వాయిస్ ఐడి దగ్గర మీకు ఇన్వాయిస్ ఐడి, ఎస్ఆర్ఎన్ నెంబర్ దగ్గర ఎస్ఆర్ఎన్ నెంబర్ అయితే ఉంటుంది. ఈ ఎస్ఆర్ఎన్ నెంబర్ ద్వారా మీరు మీ స్టేటస్ అని తెలుసుకోవచ్చు. ఈ విధంగా రిక్వెస్ట్ అని సబ్మిట్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి లింక్ అయిందో లేదో తెలుసుకోవడానికి మీరు పైన మీకు ట్రాక్ రిక్వెస్ట్ అని ఉంటుంది. జస్ట్ మీరు ట్రాక్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే ఈమెయిల్ అడ్వర్ట్ అని వస్తుంది. వచ్చిన జస్ట్ ఇక్కడ మీరు యారో మార్క్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డ్రాఫ్ట్ దగ్గర డ్రాఫ్ట్, పేమెంట్, వెరిఫికేషన్, వ్యాలిడేషన్ కంప్లీట్ అని ఉంటుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు వ్యాలిడేషన్ కంప్లీట్ అవ్వాలి. వ్యాలిడేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కంప్లీట్ అని చూపిస్తుంది. ఇక్కడ కంప్లీట్ అని చూపిస్తే మీకు మీ ఈమెయిల్ ఐడిని లింక్ అనేది అవుతుంది. మీకు ఈ విధంగా ఆధార్ యాప్ ద్వారా అయితే ఆధార్ కార్డుకి ఈమెయిల్ ఐడిని లింక్ అనేది చేసుకోవచ్చు. డిసెంబర్ 31 లోపు చేసుకున్న వాళ్ళకైతే ఫ్రీగా చేసుకోవచ్చు. డిసెంబర్ 31 తర్వాత అయితే చార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వీడియోని లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.